ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. డబ్బు, అధికారం, సంపద అన్నీ వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఏది ఒక అధికారం శాశ్వతం కాదు, ఒక డబ్బు మనకు శాశ్వతం కాదు. అందం అంటారా, అసలు ఆగట్లా. నిన్న ఉన్నట్టు ఈరోజు ఉంటలా. అందం అనేది నిలబట్ల, ఆస్తి నిలబట్ల, స్నేహము, బంధం ఏమి నిలబడుతుందండి? ఈరోజు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, రేపు వాళ్ళిద్దరు ఒకరంటే ఒకరు పడుతూ చట్టపట్టాలు వేసుకుని తిరిగారు ఫ్రెండ్స్ ఇద్దరు. ప్రైజ్ లార్డ్. ఆ ఊరు వెళ్ళారు. రబ్బాయి వీళ్ళు చూస్తే వీళ్ళు ఇట్లాగే ఉంటారు అనుకున్నాం. 6 నెలలు అవ్వలేదు. వీడంటే వాడికి పడదు, వాడంటే వీడికి పడదు. వాడి మొహం నేను చూడండి అంటాడు, వీడి మొహం నేను చూడు. ఏది లోకల్ శాశ్వతం కానే కాదు. కాబట్టి ప్రియులారా, మన క్యారెక్టర్, మన స్వభావం ఒకప్పుడున్న ప్రవర్తన కన్నా ఇప్పుడున్న నీ ప్రవర్తన మరీ ఎక్కువైంది. కుమారి, నీవు యెహోవా చేత దీవెన నొందినదాను. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. డబ్బు, అధికారం, సంపద అన్నీ వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఏది ఒక అధికారం శాశ్వతం కాదు, ఒక డబ్బు మనకు శాశ్వతం కాదు. అందం అంటారా, అసలు ఆగట్లా. నిన్న ఉన్నట్టు ఈరోజు ఉంటలా. అందం అనేది నిలబట్ల, ఆస్తి నిలబట్ల, స్నేహము, బంధం ఏమి నిలబడుతుందండి? ఈరోజు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, రేపు వాళ్ళిద్దరు ఒకరంటే ఒకరు పడుతూ చట్టపట్టాలు వేసుకుని తిరిగారు ఫ్రెండ్స్ ఇద్దరు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఊరు వెళ్ళారు. రబ్బాయి వీళ్ళు చూస్తే వీళ్ళు ఇట్లాగే ఉంటారు అనుకున్నాం. 6 నెలలు అవ్వలేదు. వీడంటే వాడికి పడదు, వాడంటే వీడికి పడదు. వాడి మొహం నేను చూడండి అంటాడు, వీడి మొహం నేను చూడు. ఏది లోకల్ శాశ్వతం కానే కాదు. కాబట్టి ప్రియులారా, మన క్యారెక్టర్, మన స్వభావం ఒకప్పుడున్న ప్రవర్తన కన్నా ఇప్పుడున్న నీ ప్రవర్తన మరీ ఎక్కువైంది. కుమారి, నీవు యెహోవా చేత దీవెన నొందినదాను. ప్రైజ్ ది లార్డ్.